ఫ్రెండ్స్ ఈ రోజు మనం రోబ్లాక్స్ లో ఒక మంచి బ్రెయిన్ రాట్ గేమ్ అయితే ఆడబోతున్నాం. ఈ రోజు మనం ఆడబోయే గేమ్ పేరు వచ్చేసి బైక్ ఆబీ ఫర్ బ్రెయిన్ రాట్. ఫైనల్లీ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే గేమ్ లోపలికి వచ్చేసాను. అండ్ ఇదిగో చూడండి, నా దగ్గర ఏంటంటే $1K అయితే చూపిస్తున్నాయి. ఇది వచ్చేసి బైక్ ఫర్ బ్రెయిన్ రాట్స్ కదా, అందుకే చూడండి నేను ఇక్కడికి రాగానే నాకు ఏంటంటే ఒక చిన్న సైకిల్ లాంటిది అయితే వచ్చింది. అండ్ దీని నుంచి మనం ఇక్కడికైతే జంప్ చేసాం. నిజంగా సూపర్ అంటే సూపర్ గా ఉంది కదా. ఇలా మనం ఏంటంటే సైకిల్ తొక్కుంటూ వెళ్ళి ఇక్కడ బ్రెయిన్ రాట్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలనుకుంటా. అండ్ ఇందులో మనకి ఏంటంటే కామన్ బ్రెయిన్ రాట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇదిగో చూడండి, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే $15. ఓకే, ఇందులో వచ్చేసి ఇది $45 అయితే ఇస్తుంది, అంటే ఎక్కువగా ఉంది. ఇంకా మనం ముందుకు వెళ్ళొచ్చాము, ఒకసారి చూద్దామా అండి. ఎందుకంటే ఇందులో వచ్చేసి స్టేజ్ 1 కదా, కామన్ బ్రెయిన్ రాట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే, ముందుకైతే వెళ్ళొచ్చు అనుకుంటా. సో చూస్తున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ముందుకైతే వెళ్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఓకే ఫైనల్లీ చూడండి ఫ్రెండ్స్, నేను ఏంటంటే సెకండ్ స్టేజ్ కర్రే జస్ట్ మిస్ గైస్. సరే ఫ్రెండ్స్, పదండి ఇంకోసారి ట్రై చేసి చూద్దాము. ఈసారి నాకు తెలిసి వెళ్తామో వెళ్ళమో, కానీ నేనైతే ట్రై చేస్తున్నాను. అండ్ 100% వెళ్తే బాగుంటుంది గైస్, ఎందుకంటే ఇది కొంచెం దూరంగా ఉందా. ఓకే ఫైనల్లీ మనం ఏంటంటే కామన్ స్టేజ్ నుంచి అన్కామన్ స్టేజ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు మంచి మంచి బ్రెయిన్ రాట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవేంటంటే మనకు 50, 60, 70 అలా ఇస్తున్నాయి అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా బోనికా అంబులాబు, ఈ బ్రెయిన్ రాట్ అయితే మనం తీసుకెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, పదండి ఒకదాన్ని మనం తీసుకెళ్లొచ్చు, ఎందుకంటే మనం ఇంకా క్యారీ పవర్ అదంతా కూడా ఇంక్రీజ్ చేసుకోలేదు కాబట్టి. సో ఫాస్ట్ గా పదండి, మనం ఎలా అయితే వచ్చామో అలాగే మనం దీన్ని రిటర్న్ అయితే తీసుకెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ నేనైతే బేస్ దగ్గరికి వచ్చేసాను. అండ్ ఇదిగో చూడండి, ఒక బ్రెయిన్ రాట్ అయితే తెచ్చేసుకున్నాం. దీన్ని ఇక్కడ పెట్టేద్దాం. అండ్ దీని నుంచి మనకి ఏంటంటే ఒక్కొక్క సెకండ్ కి $70 అయితే వస్తున్నాయి. అండ్ ఇక్కడ నాకు డబ్బులు అయితే ఇక్కడ పైన కనిపిస్తున్నాయి కదా, 443 అయితే ఉన్నాయి. 1K అయినాయి. పదండి 1K తోని మనం ఏంటంటే ఇక్కడ అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు అనుకుంటా. ఇక్కడ మనం స్పీడ్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అండ్ అలాగే జంప్ ఉంది కదా దాన్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, క్యారీ పవర్ ను కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫైనల్ నేను ఏంటంటే స్పీడ్ ని 6 అలాగే జంప్ ని 6 అయితే చేసుకున్నాను. చూద్దాం గైస్, ఇంతకు ముందు మనం ఏంటంటే అన్కామన్ స్టేజ్ వరకు అయితే వెళ్ళాం కదా, ఈసారి మనం ఇంకా దాన్ని దాటుకొని ముందుకైతే వెళ్ళొచ్చాం అనుకుంటున్నాను. ఫాస్ట్ గా అయితే వచ్చేసాము. కానీ ఇక్కడ నాకు ఒకటి గోల్డెన్ బ్రెయిన్ రాట్ అయితే దొరికింది, అన్కామన్ ది $100 ఇస్తుంది అనమాట. సో దీన్ని తీసుకెళ్దాం గైస్. ఫైనల్లీ ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ చూడండి, ఇది మనం ఇంతకు ముందు తీసుకొచ్చింది గోల్డెన్ బ్రెయిన్ రాట్ ఉంది కదా, $100 ఇచ్చేది కదా. లెవెల్ 10 చేస్తే $200 ఇస్తుంది, అంటే డబుల్ ఇస్తుంది. అండ్ నా దగ్గర వచ్చేసి 10,000 అయితే ఉన్నాయి గైస్. 10,000 తో మనం ఏంటంటే స్పీడ్ ని అలాగే జంప్ ని కొంచెం అప్గ్రేడ్ చేసుకుందాము. ఇంతకు ముందు మనది ఏంటంటే 6 ఉంది కదా, సో చూద్దాం ఒక 8 వరకు అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనుకుంటా, లేకపోతే 10 వరకు చేసుకోవచ్చా. అండ్ మనం క్యారీ పవర్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే $5 అయితే ఉండాలన్నమాట. నా దగ్గర ప్రెసెంట్ అని డబ్బులు లేవు కాబట్టి పదండి ఫాస్ట్ గా సైకిల్ తొక్కుంటూ వెళ్దాము. ఫైనల్లీ ఫ్రెండ్స్, నేను ఏంటంటే అన్కామన్ స్టేజ్ కి అయితే వచ్చేసాను. ఇక్కడ నాకు ఏంటంటే డైమండ్ బ్రెయిన్ రాట్ కనిపిస్తున్నాయి 2. అరే ఫ్రెండ్స్, ఇది చూడండి, మా ఫ్రెండ్ వచ్చేసి నాకు ఏంటంటే ఒక బ్రెయిన్ రాట్ ని ఫ్రీగా గిఫ్ట్ గా అయితే ఇచ్చేసాడు. అది వచ్చేసి రేర్ బ్రెయిన్ రాట్ అనమాట. అండ్ అలాగే దానికి ఏంటంటే రెయిన్బో ఎఫెక్ట్ అయితే ఉంది, అందుకే అది చూడండి మనకు స్టార్టింగ్ లెవెల్ 1 నుంచే $400 అయితే ఇస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ బ్రో. ఫైనల్లీ ఫ్రెండ్స్, నేను వీటన్నిటి లెవెల్స్ వచ్చేసి 10 వరకు అయితే ఇచ్చాను. అండ్ మా ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చిన బ్రెయిన్ రాట్ ఉంది కదా, అది వచ్చేసి రెయిన్బో అనమాట. అండ్ ఇది చూడండి లెవెల్ 10 చేస్తే $800 అయితే ఇస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏంటంటే 20,000 కి ఒకేసారి 10 స్పీడ్ అయితే అప్గ్రేడ్ చేస్తున్నాను. అండ్ అలాగే మనం ఏంటంటే ఇంకొక 5 స్పీడ్ అయితే కొనుక్కుందాము, ఎందుకంటే మనం రీబర్త్ అయితే కొట్టొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి నాకు రీబర్త్ ఆప్షన్ అయితే వచ్చింది. ఫస్ట్ టైం నేను రీబర్త్ అయితే కొడుతున్నాను. నా దగ్గర ఇంకా 1,63,000 అలాగే ఉన్నాయి. అండ్ మళ్ళీ మనం ఏంటంటే స్పీడ్ అయితే అప్గ్రేడ్ చేసుకుందాం. నెక్స్ట్ రీబర్త్ వచ్చేసి మనకు 50 స్పీడ్ కి అయితే ఉందన్నమాట. ఈసారి మనం ఏంటంటే చాలా స్పీడ్ గా అయితే వెళ్ళొచ్చు. ఇదిగో చూస్తున్నారు కదా, చాలా దూరం వరకు జంప్ చేస్తున్నాం గైస్. ఇదిగో చూడండి, నిజంగా చాలా దూరం వరకు అయితే వెళ్తున్నాము. అండ్ అక్కడ మళ్ళీ నాకు ఏంటంటే రెయిన్బో అయితే కనిపించింది, కానీ ఇది వద్దు గైస్, నాకు ఇంకా ముందుకు వెళ్దాం పదండి. ఎందుకంటే ఓకే ఫైనల్లీ మనం ఏంటంటే ఇంతవరకు అయితే వచ్చేసాము. ఇది మనకు రేర్ బ్రెయిన్ రాట్స్ అయితే ఉంటాయి కదా, ఆ ప్లేస్ అనమాట. సో దీన్ని దాటుకొని వెళ్ళాలి మనం ఎలాగైనా సరే. ఓకే గైస్, ఫైనల్లీ మనం ఏంటంటే దీన్ని అయితే ఈజీగా దాటేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది రేర్ స్టేజ్. ఇందులో చూడండి రేర్ బ్రెయిన్ రాట్స్ అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇది డైమండ్ అయితే ఉంది కదా, దీన్ని అయితే తీసుకెళ్దాం పదండి, ఎందుకంటే ఇది మనకు $300 అయితే ఇస్తుంది అనమాట. ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఏంటంటే జస్ట్ $300 ఇచ్చింది కదా లెవెల్ 1 కి, లెవెల్ 10 చేసేసాను. అండ్ $1,200 ఇస్తుంది అనమాట. సో ఓకే $5,00,000 ఉన్నాయి కదా, $5,00,000 తో మనం ఏంటంటే ఇంకా 10 స్పీడ్ అయితే పర్చేస్ చేద్దాము. ఫైనల్లీ ఫ్రెండ్స్, మన స్పీడ్ చూడండి 50 అయితే ఉందన్నమాట, ఇక్కడ పైన కనిపిస్తుంది కదా. అండ్ అలాగే జంప్ వచ్చేసి 30 ఉంది. అండ్ ఇప్పుడు మనకి ఏంటంటే కొత్తగా గోల్డెన్ ఈవెంటా లేకపోతే ఏదో కానీ జరుగుతుంది ఇక్కడ. సో పదండి గైస్, ఈసారి మనం ఏంటంటే చాలా స్పీడ్ గా అయితే వెళ్ళొచ్చు. సో చూస్తున్నారు కదా, నేనేంటంటే ఇదిగో చూడండి గైస్, మనం చాలా 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 స్పీడ్ అయితే వచ్చేసాం. అండ్ ఇదిగో చూడండి, ఇక్కడ నాకు ఏంటంటే అన్కామన్ అయితే ఇది ఏదో ఎఫెక్ట్ వచ్చింది కదా, దాని లాంటిది ఒక బ్రెయిన్ రాట్ అయితే దొరికిందనమాట. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఫైనల్లీ నేను ఏంటంటే 2 ఆ ఎఫెక్ట్ ఉన్న రేర్ బ్రెయిన్ రాట్స్ ని తెచ్చాను. అండ్ అలాగే ఒకటి ఆ ఎఫెక్ట్ ఉన్నది కానీ అన్కామన్ బ్రెయిన్ రాట్ అయితే తీసుకొచ్చాను అనమాట. అండ్ అలాగే డబ్బులని కలెక్ట్ చేసుకుంటే నా దగ్గర 1.3 మిలియన్స్ అయితే ఉన్నాయి.
ఇప్పుడు నేనేంటంటే ఒక క్యారీ పవర్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిసారి మనం ఏంటంటే ఒక్కొక్క దాన్ని తీసుకొస్తున్నాం కదా, ఈసారి క్యారీ పవర్ ని ఇంక్రీజ్ చేసుకుంటే మనం ఏంటంటే ఒకేసారి రెండింటిని అయితే తీసుకురావచ్చు. ఇక నేనేంటంటే ఇంకోటి క్యారీ పవర్ అయితే ఇంక్రీజ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే ఒకేసారి 3 బ్రెయిన్ రాట్స్ అయితే తీసుకురావచ్చు అనమాట. సో పదండి గైస్, ఈసారి ఫాస్ట్ గా వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, పదండి. మనం ఏంటంటే ఈసారి ఇంకోసారి అయితే ట్రై చేయడానికి అయితే వచ్చాము. కానీ ఏంటంటే ఇది హైట్ గా ఉంది. ఇదిగో చూస్తున్నారు కదా, అయినా పర్లేదు ఫ్రెండ్స్. ఫైనల్లీ మనం ఏంటంటే ఎపిక్ ఏరియా దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ మనకి ఏంటంటే ఎపిక్ బ్రెయిన్ రాట్స్ అయితే కనిపిస్తున్నాయి. 100 200 అలా ఇస్తున్నాయి. ఏంటి ఇక్కడ నాకు ఒకటి పర్లేదు, ఇది డైమండ్, ఇది బాగానే ఉంది. అంటే మనకు 500 అయితే ఇస్తుంది అనమాట. సో ఇక్కడ ఒకటి గోల్డెన్ ఉంది, ఇది కూడా 300 మాత్రం ఇస్తుంది. ఇంకా మనం ముందుకు వెళ్ళొచ్చాము, ఒకసారి ట్రై చేసి చూద్దామా. సో పదండి ముందుకు వెళ్ళొచ్చా. ఓకే, మనం ఇంకా ముందుకైతే వెళ్ళొచ్చు అనుకుంటా. సో ట్రై చేస్తున్నాను. అండ్ అరే గైస్, అదిగో చూడండి అంత దూరం. ఓకే ఫైనల్లీ గైస్, ఇదిగో చూడండి, దీన్ని కూడా దాటేసి మనం ఏంటంటే లెజెండరీ ఏరియాకి అయితే వచ్చేసాం. ఇక్కడ వీటిని అయితే డ్రాప్ చేసేద్దాం. ఓకేనా, ఇవి నాకేం అవసరం లేదు. ఎందుకంటే ఇందులో మనకు 900 600 అలా ఇచ్చే బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ 900 ఉన్నాయి కదా, వీటిని అయితే కలెక్ట్ చేసుకుందాం. ఓకేనా, ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇదేంటంటే మనకు 1100 ఇస్తుంది అనమాట, అంటే 1.1K. ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, నేను అన్నిటిని దాటేసుకొని ఇంతవరకు అయితే వచ్చేసాను. అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే కొంచెం స్పీడ్ గా వెళ్ళామనుకో గుంతలు పడిపోతాము, కొంచెం స్లోగా వెళ్ళినా కూడా ప్రాబ్లం అనమాట. సో జాగ్రత్తగా వెళ్ళాలి. ఇదిగో చూస్తున్నారు కదా, కొంచెం హార్డ్ గా అయితే ఉంది. అమ్మయ్యా, ఫైనల్లీ మనం ఏంటంటే వచ్చేసాం గైస్. ఈసారి నేను ఏంటంటే లెజెండరీ బ్రెయిన్ రాట్స్ అయితే తీసుకొచ్చేసాను. అండ్ ఇతను వచ్చేసి మా ఫ్రెండే, ఈ బ్రెయిన్ రాట్ అయితే కావాలంటున్నాడు, అందుకే నేను ఏంటంటే ఫ్రీగా గిఫ్ట్ గా ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చినట్టు నేనైతే బ్రెయిన్ రాట్ అయితే ఫ్రీగా ఇచ్చేసాను. అండ్ ఇప్పుడు మన దగ్గర డబ్బులు అయితే 98,000 అయితే ఉన్నాయి. వీటికి లెవెల్స్ అయితే అప్గ్రేడ్ చేసి చూద్దాం. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇంతకు ముందు మనం తీసుకొచ్చిన రేర్ బ్రెయిన్ రాట్స్ ఉన్నాయి కదా, వాటికి చూడండి లెవెల్ 15 చేసేసాను. అండ్ అవేంటంటే మనకు ఒకటి 7,300 ఇస్తుంది, అండ్ ఇంకోటి వచ్చేసి 6,700 అయితే ఇస్తుంది అనమాట. సో ఒకదాన్ని మన ఫ్రెండ్ కి అయితే గిఫ్ట్ ఇచ్చేస్తాం కదా. అండ్ కింద చూడండి, కింద కూడా మనకు ఈ ఎఫెక్ట్ ఉన్న బ్రెయిన్ రాట్స్ ని తెచ్చేసాం కదా, ఇవి కూడా లెవెల్ 15 చేశాను. అండ్ ఇది వచ్చేసి 4,900, అండ్ ఇది ఒకటి వచ్చేసి మనకి ఏంటంటే 2,900 అయితే ఇస్తుంది. మనం ఏంటంటే ఇంకా కొంచెం డబ్బులు కలెక్ట్ చేసుకొని స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. ఫైనల్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నా స్పీడ్ వచ్చేసి 60 ఉంది, అండ్ అలాగే జంప్ వచ్చేసి 50 అయితే ఉంది. ఇక్కడ నేను ఇంకోటి క్యారీ పవర్ అయితే అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నాను 4.5 మిలియన్స్ కి. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే ఒకేసారి 4 బ్రెయిన్ రాట్స్ అనేది తీసుకురావచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ పదండి, ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని దాటుకొని ఇంకా ముందుకైతే వెళ్దాము. నాకు తెలిసి వెళ్తామో వెళ్ళమో కానీ నేనైతే ట్రై చేస్తున్నాను. ఓకే గైస్, ఫైనల్లీ మనం ఏంటంటే దాన్ని దాటేసాము. అండ్ ఇక్కడ నుంచి జంప్ చేయాలి, కానీ చూస్తున్నారు కదా చాలా దూరం వరకు అయితే ఉన్నాయన్నమాట ఈ బ్లాక్స్ అనేటివి. ఓకే ఫైనల్లీ మనం ఏంటంటే దాన్ని దాటేసి మితికి స్టేజ్కి అయితే వచ్చేసాము. అండ్ ఇందులో నాకు ఏంటంటే ఒకటి 22,000 ఇచ్చేదైతే ఉందన్నమాట, డైమండ్ది. సో దీన్ని అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఇంకా చూద్దాం గైస్, మంచి అయితే కనిపిస్తున్నాయి ఇందులో నాకు, అంటే థౌజండ్స్లలో ఇస్తున్నాయి అనమాట. సో పదండి, వీటన్నిటి మనం జాగ్రత్తగా అయితే తీసుకెళ్ళాలి. తీసుకెళ్తానో లేదో నాకైతే తెలియట్లేదు, కానీ ట్రై చేస్తాను గైస్ నేనైతే తీసుకెళ్ళడానికి. నాకేంటంటే ఇది లెవెల్ లెవెల్ 10 వరకు అయితే చేసేసాము. ఇదిగో చూస్తున్నారు కదా, అండ్ 1,38,000 అయితే ఇస్తుంది అనమాట. నిజంగా చాలా ఎక్కువ మనీ అయితే ఇస్తుంది. ఫైనల్లీ ఫ్రెండ్స్, నా దగ్గర ఏంటంటే 30 మిలియన్ క్యాష్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు నేను ఏంటంటే దీంతో స్పీడ్ అయితే నేను 75 అయితే అప్గ్రేడ్ చేసేసాను. అండ్ ఇంకోటి క్యారీ పవర్ అయితే అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంతకుముందు 4 బ్రెయిన్ రాట్స్ అయితే తీసుకొచ్చాం కదా, సో ఈసారి ఒకసారి క్యారీని అయితే అప్గ్రేడ్ చేసుకున్నామంటే 5 అయితే తీసుకురావచ్చు అనమాట ఒకేసారి. అండ్ అలాగే జంప్ ఉంది కదా, జంప్ వచ్చేసి 60 అయితే ఉంది, దీన్ని మనం ఏంటంటే 70 చేసేద్దాం. ఓకేనా, ఇప్పుడు మనం రీబర్త్ కూడా కొట్టొచ్చు. టోటల్ గా స్పీడ్ 75 ఉంది, అండ్ అలాగే జంప్ 70 ఉంది. అండ్ కానీ ఏంటంటే నేను రీబర్త్ అయితే కొట్టట్లేదు, ఎందుకంటే మనం ఇంకా ముందుకెళ్దాం పదండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ మితిక్ ఏరియా దగ్గరికి అయితే వచ్చేసాం. ఇందులో ఉన్న బ్రెయిన్ రాట్స్ అయితే ఇంతకు ముందు తీసుకెళ్ళినాం కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి చాలా లాంగ్ అయితే ఉందన్నమాట జంప్ చేయాలంటే. సో అంత దూరం వెళ్తామో వెళ్ళమో తెలియట్లేదు, కానీ ట్రై చేస్తాను గైస్. ఓకే ఫైనల్లీ చూసారు కదా, చాలా దూరం వరకు అయితే వచ్చేసాము. అండ్ కాకపోతే ఇదిగో చూస్తున్నారు కదా, మొత్తం క్రాస్ గా ఉంది, అంటే సరిగ్గా తెలియట్లేదు అనమాట ఎక్కడ ఎంత స్పీడ్ గా వెళ్ళాలనేది. సో ఓకే గైస్, ఇదిగో చూస్తున్నారు కదా, కొంచెం ఉంటే మనం ఏంటంటే అందులో పడిపోయే వాళ్ళము. అండ్ ఓకే గైస్, కొంచెం ఈజీగానే ఉన్నట్టుంది. ఫైనల్లీ మనం ఏంటంటే ఇక్కడికైతే వచ్చేసాం. అండ్ ఇక్కడ నుంచి ఓకే ఫైనల్లీ బ్రెయిన్ రాట్ గాడ్ ఏరియా అంట, దీని దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నాకు ఒకటి రెయిన్బోద్ అయితే కనిపించింది. అండ్ ఇది ఎంత ఇచ్చిందో తెలుసా, 9 lakh అయితే ఇచ్చింది, అంటే ఒక్క సెకండ్ కి. అండ్ ఇక్కడ నాకు ఇంకోటి మంచి బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నాయి అబ్బా, ఇక్కడ చూడండి. సో 40,000, అండ్ ఇది వచ్చేసి 1 lakh అయితే ఇస్తుంది. ఫ్రెండ్స్, ఇలా మనం వెళ్ళేటప్పుడు ఏ మాత్రం చిన్న మిస్టేక్ అయినా చాలు, మనం వచ్చేసి కింద పడిపోతాము. ఇంతవరకు వచ్చిందంతా కూడా వృధా అవుతుంది అనమాట. అర్రే గాయస్, ఇదిగో చూడండి, నేను అనుకున్నాను కదా, అనుకున్నట్టుగానే అయ్యింది. అదేంటంటే అక్కడ నేను కింద పడిపోయానబ్బా. కానీ పదండి గైస్, అదేంటంటే ఇంకా టైమర్ అయితే ఉంది, నేను ఇంకా లోగా ఫీల్ అవుతున్నాను. ఓకే కానీ ఓకే, అర్రే గాయస్ అబ్బా వెళ్ళిపోయింది అది. సో అదేంటంటే మనకు 9 lakh ఉంది అనమాట.
కానీ ఫ్రెండ్స్ ఇదిగో చూస్తున్నారు కదా ఇక్కడైతే కింద పడిపోయాను. అదేంటంటే ఈ దాని మధ్యలో. సో చూస్తున్నారు కదా ఇది కొద్దిగా హార్డ్‌గా అయితే ఉంది. అంటే నేను కొంచెం స్పీడ్‌గా వచ్చి దాంట్లో అయితే పడిపోయాను. కానీ ఫ్రెండ్స్ అది రెయిన్‌బోదయితే ఉండే గదా! అది వచ్చేడుతుండే గైస్. అదొస్తే మనకేంటంటే చాలా డబ్బులైతే ఇస్తుండే. అంటే 9,00,000 ఇచ్చింది గదా! అది స్టార్టింగ్‌లోనే. సరే ఫ్రెండ్స్ పర్లేదు. ఎందుకంటే కనీసం రెండైనా తీసుకొచ్చాం గదా! అండ్ ఇవొచ్చేసి మనకు గాడ్ బ్రెయిన్ రాట్స్ అన్నమాట. వీటి లెవెల్స్ మనకు చూడండి. స్టార్టింగ్ లోనే మనం అప్గ్రేడ్ చేయాలంటే మిలియన్స్ లలో స్పెండ్ చేయాలి. ఫ్రెండ్స్ ఫైనల్లీ లెవెల్ 10 వరకు అయితే చేశాను. ఇదిగో చూస్తున్నారు కదా 6 lakhs అయితే ఇస్తుంది అనమాట లెవెల్ 10 కి. అండ్ ఇది కూడా మనకి సేమ్ అంతే ఇస్తుంది. ఎందుకంటే రెండు కూడా సేమ్ బ్రెయిన్ రాట్స్ కాబట్టి. కానీ నా దగ్గర ఏంటంటే 9 lakhs ఇచ్చేదైతే దొరికిండే అనమాట. దాన్ని మనం అనవసరంగా మిస్ చేసుకున్నాము. ఫైనల్లీ ఫ్రెండ్స్ మళ్ళీ బ్రెయిన్ రాట్ గాడ్ ఏరియాకి అయితే వచ్చేసాను. ఇక్కడ మనకి ఏంటంటే కొత్తగా ఒక ఈవెంట్ అయితే వచ్చిందనమాట. అండ్ ఇక్కడ నాకు 2.2 మిలియన్స్ ఇది గైస్. ఇదిగో చూస్తున్నారు కదా. అరే చాలా అంటే చాలా ఎక్కువ డబ్బులు ఇచ్చేది దొరికింది. అండ్ ఇదేంటంటే మనకు యాసిడ్ రెయిన్ ఎఫెక్ట్ ఏదో కానీ జరుగుతుంది అనమాట. ఫైనల్లీ గైస్ మొత్తం అన్ని బ్రెయిన్ రాట్స్ అయితే సక్సెస్ఫుల్ గా తీసుకొచ్చిచ్చాము. అండ్ పదండి గైస్ మనం ఏంటంటే డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుని పైన ఇంకా మనకు 5 స్లాట్లు అయితే ఇంకా ఓపెన్ చేయలేదు కదా. సో ఆ స్లాట్లను ఓపెన్ చేసి అందులో మనం ఈ 5 బ్రెయిన్ రాట్స్ అయితే పెట్టేద్దాం గైస్. ఫైనల్లీ ఫ్రెండ్స్ సెకండ్ ఫ్లోర్ మొత్తం ఉంది కదా దీంట్లో వచ్చేసి గాడ్ బ్రెయిన్ రాట్స్ అయితే పెట్టేశాను. ఇక్కడ మన దగ్గర ఉన్న బ్రెయిన్ రాట్స్ అన్నిటి కూడా లెవెల్ 30 అయితే చేసేసాను. అండ్ ఇందులో వచ్చేసి మనకు ఎఫెక్ట్ ఉన్నాయి కదా అవి చూడండి 163 మిలియన్స్ ఇస్తున్నాయి అనమాట. అంటే ఒక్క సెకండ్ కి చాలా అంటే చాలా డబ్బులు అయితే ఇస్తున్నాయి. అండ్ అలాగే ఇంతకు ముందు మన క్యారీ పవర్ 5 అయితే ఉండే కదా. సో ఇక్కడ నేను ఏంటంటే 40 మిలియన్స్ కి ఇంకో 3 కూడా కొనుక్కున్నాను. టోటల్ గా మ్యాక్స్ అయితే చేసాం. అండ్ ఇక్కడ మనం ఇంకా స్పీడ్ ని అలాగే జంప్ ని అప్గ్రేడ్ కొట్టొచ్చు ఎందుకంటే డబ్బులు అయితే ఉన్నాయి కాబట్టి. కానీ నేనైతే కొట్టట్లేదు ఎందుకంటే ఇంకా ఒకసారి డబ్బులు అయితే కలెక్ట్ చేసుకొని చూద్దామా అండి. 130 ఉంది కదా. సో టోటల్ గా డబ్బులు కలెక్ట్ చేసుకుంటే 46 బిలియన్స్ అయితే ఉన్నాయి. మనం 135 అయితే చేసుకుందాము. అండ్ అలాగే ఇక్కడ మనకు జంప్ కూడా ఉంది కదా దీన్ని కూడా 135 అయితే చేసుకోవాలి. కానీ ఏంటంటే డబ్బులు అయితే లేవన్నమాట. ఆల్ రైట్ గైస్ ఫైనల్లీ మనం ఏంటంటే 135 స్పీడ్ 135 జంప్ అయితే చేసాము. అండ్ ఇదిగో చూస్తున్నారు కదా ఎంత స్పీడ్ గా వెళ్తున్నాము. అరే గైస్ ఇదిగో చూడండి జంప్ చూడండి ఒకసారి. ఇంతకు ముందు చూసారు కదా చాలా దూరం వరకు అయితే జంప్ చేస్తున్నాము. ఫైనల్లీ మనం బ్రెయిన్ రాట్ గాడ్ ఏరియాకి అయితే వచ్చేసాం కదా. దీన్ని దాటేయాలి గైస్. దీన్ని దాటేద్దాం ఓకేనా. ఎందుకంటే మన స్పీడ్ చాలా ఉంది కాబట్టి ఈజీగా దాటేయచ్చు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో దానిలాగే నేను ఏంటంటే ఈజీగా దాటేస్తున్నాం కూడా. ఓకే ఫైనల్లీ గైస్ దీన్నైతే ఇంకా 2 బ్లాక్లు అయితే దాటేస్తాము. అండ్ ఆ తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ ఎలాంటి బ్రెయిన్ రాట్స్ ఉంటాయో తెలుస్తుంది అనమాట. ఓకే ఇందులో మనకి ఏంటంటే సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మిలియన్స్ లలో ఇస్తున్నాయి అనమాట. ఇక్కడ 8 మిలియన్స్ అయితే ఇచ్చేది ఒకటి ఉంది అందుకే దీన్ని అయితే తీసుకున్నాను. సో పదండి దీన్ని కూడా దాటేద్దాం ఓకేనా. ఎందుకంటే నా దగ్గర స్పీడ్ ఎక్కువగా ఉంది కాబట్టి దాటేయచ్చేమని ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నాను. కానీ గైస్ చూస్తున్నారు కదా ఎత్తులు గుంతలుగా ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఇటువైపు అయితే వెళ్ళాలి. ఓకే ఈజీ గైస్ ఈజీగా మనం ఏంటంటే వీటన్నిటిని దాటేయచ్చు. అండ్ కాకపోతే వచ్చేటప్పుడు ఎలా వస్తామో అర్థం కావట్లేదు. అరే గైస్ ఇక్కడ మనకి ఏంటంటే సెలెస్టియల్ ఏరియాకి అయితే వచ్చాము. ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఏంటంటే లావా ఈవెంట్ అయితే జరుగుతున్నట్టుంది. కానీ మనం సెలెస్టియల్ బ్రెయిన్ రాట్ ఉండే స్టేజ్ కి అయితే వచ్చేసాం కదా. ఇక్కడ మాత్రం ఒక్క బ్రెయిన్ రాట్ కూడా స్పాన్ అవ్వలేదు. అంటే ఇంకా టైం పడుతుండొచ్చు అనుకుంటా. దీనికి టైం లిమిట్ అయితే ఉన్నట్టుంది. సరే ఫ్రెండ్స్ పదండి ఇప్పుడు మనకైతే అది రాలేదు కాబట్టి నేనేంటంటే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను. ఓకే నేనేంటంటే దీన్నే తీసుకున్నాను ఎందుకంటే మనం కింది స్టేజ్ ఉంది కదా మన బేస్ లో. సో దాంట్లో వచ్చేసి ఈ సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ అయితే పెట్టేద్దాం. ఫైనల్లీ ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్ గా కొంచెం సేపు కష్టపడిన తర్వాత 5 బ్రెయిన్ రాట్స్ అయితే తీసుకొచ్చేసాము. ఈ 5 కూడా మనకి ఏంటంటే సీక్రెట్ బ్రెయిన్ రాట్స్. వీటన్నిటిని ఇక్కడ పెట్టేసి మళ్ళీ వెళ్దాం. ఎందుకంటే ఇప్పుడు మనకు ఎఫెక్ట్ అయితే జరుగుతుంది కదా అంటే లావా ఈవెంట్ అయితే ఉందన్నమాట. ఫైనల్లీ ఫ్రెండ్స్ మనం ఏంటంటే సీక్రెట్ స్టేజ్ కి అయితే వచ్చేసాం. కానీ ఏంటంటే అప్పట్లోపు లావా ఈవెంట్ అయితే అయిపోయింది. అండ్ నాకు ఏంటంటే నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. అదేంటంటే సెలెస్టియల్ బ్రెయిన్ రాట్ అయితే స్పాన్ అయిందంట. సో పదండి గైస్ మనం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఒకవేళ మనం కనుక కింద పడ్డామంటే అదైతే అప్పట్లోపు వెళ్ళిపోతుంది. ఓకే ఫైనల్లీ గైస్ మనం ఇక్కడ సెలెస్టియల్ స్టేజ్ కి అయితే వచ్చేసాం. అండ్ ఇదిగో చూడండి ఇందులో నాకు సెలెస్టియల్ బ్రెయిన్ రాట్ అయితే కనిపిస్తుంది. కానీ దీనికి ఎలాంటి పవర్ లేదు కాబట్టి జస్ట్ 15 మిలియన్స్ మాత్రమే ఇస్తుంది. అంటే మనం ఇంతకు ముందు పవర్ ఉన్న బ్రెయిన్ రాట్స్ అయితే తీసుకొచ్చాం కదా అవి మనకు దీనికంటే ఇంకా ఎక్కువగా డబ్బులు అయితే ఇస్తున్నాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ సెలెస్టియల్ బ్రెయిన్ రాట్ అయితే తీసుకొచ్చేసాను. సో ఇతను వచ్చేసి ఈ బ్రెయిన్ రాట్ అయితే గిఫ్ట్ ఇవ్వమంటున్నాడు మన ఫ్రెండ్ అతను. అందుకే నేను ఏంటంటే దీన్ని అయితే గిఫ్ట్ అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ తీసుకో బ్రో ఓకేనా. నేనేంటంటే ఇక్కడ నా దగ్గర సెలెస్టియల్ బ్రెయిన్ రాట్ ఉంది కదా. సో దీన్ని ఏంటంటే మనం ఇటువైపు అయితే పెట్టేసుకుందాము. అందుకే దాన్ని ఫ్రీగా అయితే ఇచ్చేసాను. ఆల్ రైట్ గైస్ ఇదిగో చూడండి ఫైనల్లీ మనం ఏంటంటే ఎండ్ వరకు అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే చూస్తున్నారు కదా డివైన్ అలాగే సెలెస్టియల్ వీటి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ మనకు డివైన్ బ్రెయిన్ రాట్ వచ్చేసి 20% ఛాన్స్ అయితే ఉంది ఇంకా 19 సెకండ్స్లలో. అండ్ అలాగే మనకు సెలెస్టియల్ వచ్చేసి 50% ఛాన్స్ ఉంది 54 సెకండ్స్లలో. అరే ఫ్రెండ్స్ ఇది చూడండి ఫైనల్లీ నాకు ఏంటంటే డివైన్ బ్రెయిన్ రాట్ వచ్చింది. అండ్ ఇది చూడండి డైమండ్ పవర్ ఉంది కదా. సో 315 మిలియన్స్ అయితే ఇస్తుంది అనమాట ఒక్క సెకండ్ కి. అరే గైస్ చాలా అంటే చాలా డబ్బులు
300 మిలియన్స్ అంటే తక్కువనా చెప్పండి. నేనేంటంటే సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ ని తీసుకొచ్చి ఇంత దూరం వస్తామా రామని ట్రై చేశాను. ఇంత దూరం అయితే వచ్చేసాము. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏంటంటే ఇంకోటి డివైన్ బ్రెయిన్ రాట్ రావాలంటే రియల్ గా 30 మినిట్స్ అయితే వెయిట్ చేయాలంట. అయితే ఇక్కడ మనకు సెలెస్టియల్ బ్రెయిన్ రాట్ ఇంకా జస్ట్ 10 సెకండ్స్లలో వస్తుంది. దాని ఒక్కదాన్ని కూడా వచ్చిన తర్వాత చూద్దాం. అది ఎక్కువ డబ్బులు ఇచ్చినా తక్కువ డబ్బులు ఇచ్చినా దాన్ని కూడా తీసుకొని వెళ్దాము. ఓకే, సెలెస్టియల్ అయితే స్పాన్ అయింది. కానీ ఏంటంటే ఇక్కడ కాదు, సెలెస్టియల్ స్టేజ్ ఉంటుంది కదా, అక్కడైతే స్పాన్ అయింది అనమాట. కానీ దీన్ని జాగ్రత్తగా అయితే తీసుకెళ్ళాలి. సో చూద్దాం, నేనైతే జాగ్రత్తగా తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. ఫైనల్లీ ఫ్రెండ్స్ మనం ఏంటంటే సెలెస్టియల్ స్టేజ్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ నాకు ఇంకోటి బ్రెయిన్ రాట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇది మనకి ఏంటంటే 50 మిలియన్స్. అండ్ అలాగే ఇంకోటి కూడా ఉంది 55 మిలియన్స్. అరే గైస్, ఫైనల్లీ మనం ఏంటంటే 2 సెలెస్టియల్ అండ్ ఒకటి వచ్చేసి డివైన్, ఈ 3 బ్రెయిన్ రాట్స్ అయితే తీసుకెళ్లిపోతున్నాము. అంటే మనం ఎండ్ వరకు అయితే వచ్చేసాం అనమాట. అరే ఫ్రెండ్స్, ఎక్కడ కింద పడితే పోతాయేమో అని చాలా జాగ్రత్తగా అయితే తీసుకొచ్చేసాను. అరే ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ చూడండి, మొత్తం గెలాక్సీ ఈవెంట్ అయితే వచ్చింది అనమాట. నేను మళ్ళీ ఏంటంటే సీక్రెట్ స్టేజ్ కి అయితే వచ్చేసాను. ఎందుకంటే ఇందులో మనకు చాలా మంచి మంచి బ్రెయిన్ రాట్స్ దొరుకుతాయి కదా, ఎందుకంటే ఇది గెలాక్సీ ఈవెంట్. అండ్ ఓకే, ఇందులో నాకు ఏంటంటే 3 గెలాక్సీ బ్రెయిన్ రాట్స్ అయితే దొరికాయి అనమాట. ఇక్కడ నుంచి చూస్తే నాకు ఏంటంటే సెలెస్టియల్ లో ఒక్క బ్రెయిన్ రాట్ కూడా కనిపించట్లేదు. కానీ ఫ్రెండ్స్, నేను ఎంతో కష్టపడి మళ్ళీ ఎండ్ స్టేజ్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ సెలెస్టియల్ ఏంటంటే ఇంకా జస్ట్ 1 మినిట్ లో వస్తుందంట. అయితే ఫ్రెండ్స్ పదండి, మనం ఏంటంటే జాగ్రత్తగా అయితే వెళ్దాం సెలెస్టియల్ స్టేజ్ కి. ఎందుకంటే సెలెస్టియల్ బ్రెయిన్ రాట్స్ సెలెస్టియల్ స్టేజ్ దగ్గరనే వస్తున్నాయి. కాకపోతే ఫ్రెండ్స్ అప్పట్లోపు ఈవెంట్ అయితే అయిపోయిందనమాట. సో ఈవెంట్ ఉంటే మనకి ఏంటంటే మంచి గెలాక్సీ పవర్ ఉన్న సెలెస్టియల్ బ్రెయిన్ రాట్ అయితే వచ్చేది. ఫైనల్లీ ఫ్రెండ్స్, నా బేస్ లో ఉన్న బ్రెయిన్ రాట్స్ అన్నిటి కూడా లెవెల్ 50 వరకు అయితే చేసేసాను. ఇందులో హైయెస్ట్ అంటే దీనికి చేశాను లెవెల్ 55. ఇది సీక్రెట్ బ్రెయిన్ రాట్ అండ్ గోల్డెన్ పవర్ అయితే ఉంది. 12 బిలియన్స్ ఇస్తుంది. మిగతా సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ అన్ని కూడా మనకి ఏంటంటే జస్ట్ 10 బిలియన్స్ కూడా ఇవ్వట్లేదు. ఇక్కడ సెలెస్టియల్ బ్రెయిన్ రాట్ ఉంది కదా, ఇది చూడండి లెవెల్ 50 చేశాను దీనికి కూడా. కానీ ఏంటంటే జస్ట్ 4 బిలియన్సే. కానీ ఇటువైపు చూడండి, సెలెస్టియల్ బ్రెయిన్ రాట్ 2 మంచి అయితే దొరికినాయి అనమాట. 14 బిలియన్స్ అండ్ 16 బిలియన్స్ అయితే ఇస్తుంది. ఇందులో అన్నిటికన్నా హైయెస్ట్ గా డివైన్ బ్రెయిన్ రాట్ అయితే ఉంది కదా, అది చూడండి 94 బిలియన్స్ ఇస్తుంది లెవెల్ 50కి. అంటే చాలా డబ్బులు గైస్. ఇంకా మనం ఏంటంటే లెవెల్స్ ఇంకా అప్గ్రేడ్ చేయొచ్చు. ఎందుకంటే నా దగ్గర 21 ట్రిలియన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర డబ్బులు వచ్చేసి ట్రిలియన్స్ లలో జనరేట్ అవుతున్నాయి అనమాట. సో ఇదిగో చూడండి, లెవెల్ 55 చేశాను, 140 బిలియన్స్. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే సెకండ్ ఫ్లోర్ ఉంది కదా, దీంట్లో కూడా నేను ఏంటంటే గాడ్ బ్రెయిన్ రాట్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే పెట్టేశాను. ఒకటి మాత్రం మనకు ఇంతకుముందు తీసుకొచ్చిన గెలాక్సీ సీక్రెట్ బ్రెయిన్ రాట్ ఉంది, అది ఉందన్నమాట. ఇందులో కూడా అన్నిటికీ లెవెల్ 50 అయితే చేసేసాను. అయితే ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం ఏంటంటే గేమ్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి గేమింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో ప్రతిరోజు వస్తూనే ఉంటాయి, వాటిని మీరు మిస్ కాకుండా చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ ఇంకోటి మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు బై బాయ్.